నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. మొత్తానికైతే మనం సంధ్యా ఎంఎం దగ్గర అయితే ఉన్నాము. కేసీఆర్ ఈ పేరు అనేది తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఒక బ్రాండ్. ఈ పేరుతో ఒక సినిమా మొదలైంది. మరి ఇప్పుడు మనకి సినిమా హీరో రాకేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే 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 అమ్మా. కేసీఆర్ గారితో ఒక సినిమా తీశారు, ఎలా అనిపిస్తుంది? అమ్మా ఒకటే ఒకటి అనిపించింది. ఆ రోజుల్లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేస్తే ఎంత ప్రజాదరణ వచ్చిందో, ఇప్పుడు నేను సినిమా ఒకటి ఉద్యమం చేస్తే అంత ఆదరణ వచ్చింది. నిజంగా ఆనందంగా ఉంది. 12 ఏళ్ళు అంటే 13 నెలలు విపరీతమైన ఒత్తిడి, విపరీతమైనటువంటి ఈ రకమైన క్రూషియల్ టైంలో నేను సినిమా రిలీజ్ చేశాం. మనం ఎప్పుడు అనుకునేది కాదు, మన జీవితంలో ఎప్పుడు ఏ అవకాశం ఇవ్వాలో దేవుడు తెలుసు. నా సినిమా బొమ్మ ఈరోజు సంధ్య 35 ఎంఎంలో పడింది అంటే నా జీవితానికి అంత మించి ఏమీ లేదు. నా జీవితంలో నేను ఏదన్నా గొప్ప పని చేశానని ఒక 70 సంవత్సరాలు బతుకుంటే నేనేం చేశానని వెనక్కి తిరిగి వెళ్తే కేసీఆర్ మూవీ తీసా. నా పేరు చోటా కేసీఆర్గా చరిత్రలో నిలిచిపోతుంది. నా సినిమా త్వరలో 23-24 తారీఖున కేసీఆర్ గారు చూస్తున్నారు. మా సిగ్నల్ టీవీకే బ్రేకింగ్ న్యూస్ వస్తున్నా. కేసీఆర్ గారి సినిమా చూసారు కదా. మొత్తానికి అయితే ఇప్పుడు హీరో రాకేష్ మాట్లాడే మాటలు అయితే మనం విన్నాము. ఈ కేసీఆర్ సినిమాను 23వ తేదీన కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా చూస్తున్నారు. నాకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆదరణ అనేది లభిస్తుంది, మీ అందరూ కూడా మా సినిమాను ఆదరించాలని చెప్పేసి కూడా ఆయన ఎమోషనల్ గా అయితే మనతో చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ మనతో పాటు సుజాత గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే నమస్తే. తప్పకుండా కేసీఆర్ సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. ఏం చెప్పాలనుకుంటారు సినిమా మొత్తానికి? సినిమా ఒక పల్లెటూరు కథ. అందరు వచ్చి ఈ స్టోరీని దగ్గర నుంచి చూడండి. ఎందుకంటే ఇప్పుడున్న మన బిజీ స్కెడ్యూల్లో ఊళ్ళకి పోవడం చాలా కష్టమే కదా. ఒక 2 గంటల 12 నిమిషాలు మీది కాదనుకొని థియేటర్ దాకా పోతే మనల్ని ఊరికి తీసుకుపోయిన ఫీలింగ్ వస్తుంది. అందరు కూర్చొని సినిమాని చూడొచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా. మన బంధాలు బంధుత్వాలు అన్నీ కనబడతాయి. మన ఊరు గొప్పతనం మనకు కనబడుతుంది. అండ్ ఈ 10 ఏళ్లలో మనం ఏమేం పొందినాము అనేది కూడా ఈ సినిమాలో మీకు డెఫినెట్గా కనబడుతుంది. ఖచ్చితంగా వచ్చి సినిమాని చూడండి. ప్రతి ఒక్క సీన్ మంచిగా ఉంటుంది, ప్రతి ఒక్క పాట అద్భుతంగా ఉంటుంది.